అంతా మంచి చేశానని మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. చెప్పుకోవడానికి ఏముందమ్మా, చెప్పుకోవడానికి చాలా చెప్పుకోవచ్చు. చేతి ఎందుకు ఓడగొట్టారు? 30 సంవత్సరాలు ఆయనే ఉంటాడని నేను అనుకున్నాడు. ఆయన మరి ఎందుకు దించేశారు 5 సంవత్సరాల్లోనే? ఆయన ఏదో యువకుడు చేస్తాడని అనుకున్నారు అందరూ. మళ్ళీ అంటున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మందే 30 ఏళ్ళు మందే పరిపాలన అని అంటున్నారు కదా. ఇప్పుడు అదంతా ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఎలా ఆలోచిస్తే అలా జరుగుద్ది అని నా ఉద్దేశం. బాబాయ్ అలాగే రాబోయే రోజుల్లో అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇంకొకసారి కూడా ఆయన వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి అంటే ఆయన చేస్తా అన్న పనులన్నీ చేస్తూనే ఉంటాడు ఆయన నియోజకవర్గంలో. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయనది బాగానే ఉంటుంది. రూపాయి ఆశించేవాడు కాదు. మరి ఎందుకని ఆయన మీద రోజా విమర్శిస్తున్నారు కదా? ఇవన్నీ నేను చేసిన తప్పు కప్పెట్టుకోవాలి కదమ్మా. కప్పెట్టుకోవాలంటే ఈ రాజకీయాల్లో ఉన్నాయే మనకు తెలియదేమో. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? నేను తెలుగుదేశమేనమ్మా. బాబాయ్ అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు తిరగడం కానివ్వండి, అలాగే ఒక పెద్దవాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడకి భోజనం వడ్డించి ఆవిడకి బట్టలు పెట్టి ఇవన్నీ చేసి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎలా అనిపించింది ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి? రాజకీయవేత్తగా చేస్తున్నాడు కానీ అవన్నీ గమనించి నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అట్టాగే చేస్తే మనిషి మీద నమ్మకం కలుగుద్ది. ఈసారి సీఎం ఆయన చేస్తారంటారా? మరి ఆయన చేస్తాడని అనుకుంటున్నాను. ఎందుకు బాబాయ్ అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? నమ్మకం అంటే మాట మీద ఉంటాడు ఆయన. మాటలు ఏం చెప్తారు? ఆయన వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఇది బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది? ఆయన మీద చూస్తే ఇది బాగానే ఉంది. మరి ఇట్లాగా అమలు చేస్తే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు కదా, మరి రాబోయే రోజుల్లో మన ఏపీ అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? విజన్ ఉన్న నాయకుడనే మళ్ళీ చూసి చేశారు. మళ్ళీ అది నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టుకుంటారంటారా? అనుకుంటున్నాం. ఎంతవరకు అనేది చూడాలిగా. 5 సంవత్సరాలు సరే. బాబాయ్ అలాగే రీసెంట్గా చూసుకుంటే మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం అనేది జరిగింది కదా, ఎలా అనిపించింది? నేను నా ఉద్దేశం చెప్పమంటా అమరావతి గురించి. అమరావతి అభివృద్ధి అవ్వాలనే నా ఆలోచన. కానీ మరి ఈయన ఉన్నంతకాలం చేస్తాడని అనుకుంటున్నాను నేను. మరి అది ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆయనకు అన్నీ చూడాలిగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా అది ఇవ్వలేదు అనుకోవడం కూడా తప్పే. ఉన్న పరిస్థితులను బట్టి ఆడేం మింగేసి వెళ్ళిపోయాడు. కానీ మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నేను ప్రజలకు అంతా మంచి పరిపాలన అందించాను, మంచి చేశానని అంటున్నారు కదా. ఎవడు చేశాడు? చేసిన వాళ్ళకి చేశాడు, అందరికి చేయలే. మాలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళకి పీకేశాడు. రేషన్ కార్డులని అప్పుడు నాకు పెన్షన్ లేదు. రేషన్ కార్డు పీకేవతల బాధ్యత. వైట్ కార్డు, ఆరోగ్యశ్రీ లేదు, రేషన్ కార్డు లేదు. నేను సామాన్యుడిని, నేను కోటీశ్వరుని కాదు.